రేపొద్దున నుంచి సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముందుకొచ్చి దీని మీద ఒక ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనుకోండి, రావాలని నేను కోరుకుంటున్నా. అది వస్తే ఇంకొకటి ఏం జరుగుతుందంటే అండి, ఈ యూట్యూబుల్లో పెడుతున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో బూతులు మాట్లాడే కంటెంట్స్ పెడుతున్నారు భయంకరంగా. అవి వాటి ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఇవాళ పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు షార్ట్స్ ఎంత పిచ్చిగా చూస్తున్నారో తెలుసా అండి. పెద్దోళ్ళు కూడా చూడట్లా షార్ట్స్. ఆటగాడు అని ఒక యూట్యూబర్ ఉంటాడండి. అవును, అన్వేష్. ఇప్పుడు ఆయన దేశాన్ని కాపాడే వీరుడు అయ్యాడు కానీ లేదండి, నేను 2 ఆటగాళ్ళ పోటీ పెట్టంట రోజుకి ఒక్కొక్కరితో 30 ఆటలు ఆడిపిస్తాడంట. ఏం ఆటలు? ఇదే ఆటగాడు, బెట్టింగ్ ఆట కాదు, ఆటగాడు అని. ఇంకా నయం, వాడు బెట్టింగ్ ఆటలు పెట్టే కొమ్మును కాదండి. ఇంకొకటండి, అసలు అన్వేష్ మీద కూడా మీరు ఇంకొక రోజు డిబేట్, ఒక ఫుల్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద కూడా పెట్టాలి. మామూలుగా దేశాలు తిరుగుతూ చేస్తున్నాడు. అతను ఏం చెప్పాడో తెలుసా అండి, మొన్న ఇమ్రాన్ అనే అతను వాళ్ళ మదరు ప్రాస్టిట్యూషన్ చేసింది అని చెప్పాడు. వీడెవడు అసలు చెప్పడానికి? అతనికి ఏం తెలుసు? తెలిసినా చెప్పే హక్కు లేదండి. పర్సనల్ అది ఆమె పర్సనల్. ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించే మాట అండి ఇది. ఆవిడ ఏడుస్తూ కృంగిపోయారు. కేసేసారా? వెయ్యాలండి, వాళ్ళు వెయ్యాలి. మీలాంటి వాళ్ళు వేయాలి. నేను వేస్తాను, ఖచ్చితంగా వేస్తా. ఇంకొకటి అండి, సన్నీ భయ్యా సన్నీ యాదవ్ ఒకడు ఉన్నాడు. వాడు బెట్టింగ్ యాప్స్ చేస్తాడు. వాడేదో నాకు చాలా డబ్బులు తక్కువైపోతున్నాయి, అందుకే నేను ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాను, నా ప్యాషన్ ఏమో ప్రపంచం అంతా తిరగటం, నాకు బైక్ యాక్సిడెంట్ అయితే డబ్బులు లేవు, అది ఇదని వాడేదో చెప్తే, ఇప్పుడు వాడికి వీడితో పోటీగా ఎంతో కొంత వాడికి మార్కెట్ ఎమర్జ్ అవుతుంది. ఎవరికి? బన్నెసయ్య యాదవ్కి. వీడు ఆ ప్రొఫెషనల్ రైవలరీ పెట్టుకుని వాడు ఏమన్నాడు తెలుసా అండి, నీకు డబ్బులు తక్కువైతే మీ అమ్మని తీసుకెళ్లి సికింద్రాబాద్ లాడ్జ్ లో పడుకోబెట్టాలి అంటే నేను ఎందుకు అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, కానీ అలాంటి వాడిని ఊరికే వదలకూడదు. అసలు మీలాంటి సోషల్ యాక్టివిస్టులు నేను వదలనండి. ఏమైందో తెలుసా, ఈ బెట్టింగ్ యాప్స్ విషయం బయటికి తీసుకొచ్చేసరికి ఆయనతోటి సజ్జనార్ గారితో డైరెక్ట్ యాక్సెస్ వచ్చేసరికి వీడు పెద్ద హీరో అయిపోయాడు. కానీ వీడి బుద్ధి సరిగా లేనప్పుడు యాక్సెస్ చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది. అందులో కూడా ఆయన నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అని అడిగితే దానికి వీడు అంటాడు, ఉంచుకున్నోడికి ఒకటే కూర, అడుక్కునే వాడికి 60 కూరలు, వండుకున్నాడికి ఒకటే కూర, అడుక్కున్నాడికి 60 కూర అన్నాడు. చూడండి, అందుకే ఇండియా వస్తున్నాడు, వైఫ్ డివోర్స్ ఇచ్చింది. లేదే చెప్పాడు, వీడియో రిలీజ్ చేశాడు. అయిపోయింది. మేమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వేసేది గ్యారంటీ అండి. ఎందుకు అంటే ఇతను ఒక్కడే కాదు, నోర్లు ఉన్నాయి కదా అని చెప్పి, మైకులు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి, వీడియోలు రిలీజ్ చేసే వాళ్ళకి, వాడు అసలు వాడి వీడియో ప్రతి వీడియోలోనే బూతులే ఉంటాయండి. కరెక్టే. అక్కడ ఒక అమ్మాయిని వాడు ఒక గైడ్ లాగా పెట్టుకుంటాడు. అమ్మాయికి సపోజ్ చైనా కూడా, అమ్మాయి తెలుగు రాదు కదా, చైనీస్ లో ఏదో అడుగుతా ఉంటాడు, ఇంగ్లీష్ అడుగుతాడు, అమ్మాయి చెప్తుంది. తెలుగులో అమ్మాయిని గుంటుందా అట్లా మాట్లాడుతూ ఉంటాడు. సారీ, తప్పుగా అర్థం ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అవునండి. సో ఓకే, అది మీరు చూసుకోండి, అది మీ పని. అది వదిలేదే లేదండి. ఇప్పుడు ఇది ఒక కుటుంబ పెద్దకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, కుటుంబం మొత్తం కుంగిపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఇవాళ ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయండి. ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫ్రీ హెల్త్ లేదు. దీనివల్ల ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా, క్లియర్ గా రాస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మన సినిమాకి వెళ్తే ముందు ముఖేషే కదండి కనపడేది.